అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ యొక్క టారిఫ్ యుద్ధం ఏదైతే ఉందో, ఈ ఒక్క డిసిషన్ వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ ట్రేడ్ అనేది మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఇది ఏంటి, దీని వివరణ మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా చెప్తాను. అయితే ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే, ఈ టారిఫ్ యుద్ధం ఏంటి, అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ప్రవేశపెట్టాడు, ఎందుకని ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా యొక్క టారిఫ్ మీదే మాట్లాడుతూ ఉన్నాయి, సో వీటి గురించి మీకు క్లియర్గా చెప్తాను. అదేవిధంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేశారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత కంటెంట్ నచ్చుతుంది, కంటెంట్ ఓకే బాగా చెప్తున్నారు అనుకుంటేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా నేను ప్రతిదీ కూడా నేర్చుకొని, ప్రతిదీ కూడా తెలుసుకొని మీకు చెప్తా ఉన్నాను. అది నాకు ఇంట్రెస్ట్ని బట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా. ఓకే, ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ టారిఫ్ అంటే ఏంటి, దీన్ని తెలుగులో సుంకం అంటారు. ఇప్పుడు టారిఫ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి ఒక అమెరికాకి ఏదైనా ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమెరికాలో ఆ వస్తువు జొరబడాలి అంటే అక్కడ సుంకం వసూలు చేస్తారు. దాన్నే టారిఫ్ అంటారు. ఒక దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆఫ్ చేస్తారు, సుంకం వసూలు చేస్తారు. ఎందుకు వసూలు చేస్తారు అంటే అది ప్రభుత్వానికి ఆదాయం. అదేవిధంగా ఆ వస్తువు మీద పట్టు ఉంటుంది. అదేవిధంగా వస్తువు మీద కంట్రోల్ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఆ వస్తువు మరి దేశానికి ఎటువంటి హానికరంగా చేసేదా లేదా మంచికరంగా చేసేదా ఏంటన్నది అక్కడ ప్రభుత్వం అనేది తీసుకుంటుంది, శ్రద్ధ తీసుకుంటుంది. దాని మీద తగిన ఎంక్వైరీ అయితే వేస్తుంది. ఓకే, ప్రతి వస్తువు మీద కూడా ఒక దేశం నుంచి వేరే దేశానికి ఒక వస్తువు వెళ్ళినప్పుడు ఓకే, ఇప్పుడు వచ్చినటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు వల్ల మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలకు కానీ పరిశ్రమలకు కానీ ఎటువంటి ఏమన్నా ఇబ్బంది ఉందా ఏంటా అనేది అక్కడ నిర్ణయిస్తారు. సో ఆ వస్తువు మన దేశానికి వచ్చింది అనుకుందాం. అయితే అక్కడ ఉన్న మన దేశంలో కూడా అదే వస్తువు ఉంది, కానీ ఇక్కడ ఒక 100 రూపాయలు ఉందనుకుందాం. కానీ వేరే దేశం నుంచి వచ్చే వస్తువు ఒక 50 రూపాయలు ఉందనుకుందాం. దానివల్ల ఈ దేశంలో ఉన్నటువంటి వస్తువుకి వాల్యూ ఉండదు. అవతల నుంచి 50 రూపాయలకు వస్తుంది కదా అని చెప్పేసి దాని మీద దృష్టి పెడతారు, అవే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 100 రూపాయలకి అమ్మినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అది నష్టపోతుంది కదండి. సో పరిశ్రమలు అనేది నష్టపోతాయి. సో అక్కడ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తారు. అంటే దాని మీద ఆధారపడి బతికే వాళ్ళందరూ కూడా దెబ్బతింటారు, జాబులు పోతాయి, నిరుద్యోగ సమస్య అయితే తలెత్తుతుంది. అమెరికా అధ్యక్షుడు అయితే మారారు డొనాల్డ్ ట్రంప్. ఈయన వచ్చినప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అయితే ఆసక్తిగా ఎదురు చూసినంత సేపు కూడా పట్టలేదండి. ఆయన సుంకాలు విధించే టైం కానివ్వండి, అదేవిధంగా మన ఇండియన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద తీసుకున్నటువంటి నిర్ణయం కానివ్వండి, అదేవిధంగా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి గ్రీన్ కార్డు ఉంటే సరిపోదు, గోల్డ్ కార్డు తీసుకోవాలని చాలా అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఆ దేశానికి ఎటువంటి లాభం చేకూరుస్తాయి అనేది నేను తర్వాత వీడియోస్లో కూడా చెప్తాను. అయితే ఈ వీడియోలో మీకు సుంకం గురించి, టారిఫ్ గురించి పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ఉన్నటువంటి సుంకం కంటే కూడా ఇప్పుడు సుమారుగా 10% బేస్ సుంకం ఉండేది, ఇప్పుడు సుమారుగా 50% పైబడి పెంచడం జరిగిందన్నమాట. ఇప్పుడు చైనా నుంచి ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ లోకల్ అయితే ఒక 100 రూపాయల సరికి అయితే ఒక 100 రూపాయల ఫోన్ అనుకుందాం సపోజ్. ఆ 100 రూపాయల ఫోను అక్కడ 100 రూపాయలు తీసుకుంటారు. కానీ అక్కడ నుంచి అమెరికా రావాలి అంటే 67% మరి వసూలు చేస్తాం. అంటే 167 రూపాయలు పెట్టి అమెరికా వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే ఏప్రిల్ 2వ తేదీన లిబరేషన్ డే అని పేరు పెట్టి మొత్తం అంతా కూడా ఏ దేశం మీద ఎంత టారిఫ్ అయితే వేస్తూ ఉన్నామని చెప్పేసి ఆయన మొత్తం అంతా కూడా ప్రపంచ దేశాలకి చెప్పడం జరిగింది. సో ఎంత ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు ఒక స్క్రీన్ మీద అయితే నేను పెడతాను. దానికి పేరు, ఆ టారిఫ్కి పేరు కూడా రెసిప్రోకల్ టారిఫ్ అని పెట్టారండి. రెసిప్రోకల్ టారిఫ్ అంటే బదులుగా విధించే సుంకం. అంటే మీరు మా దేశం మీద మేము ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంత టారిఫ్ అయితే వేస్తూ ఉన్నారు, ఇంత సుంకం అయితే వేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మేమెందుకు ఒప్పుకోవాలి, మేమెందుకు తక్కువ విధించాలి. అందుకని మేము కూడా మా దేశం నుంచి ఏవైతే వస్తువులు మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక మేము కూడా ఖచ్చితంగా ఎంత విధిస్తామని చెప్పేసే విధంగా చెప్పడం జరిగింది. బోర్డులో చూసుకున్నట్టుగా చైనా 67% విధిస్తే నేను అందులో సగమే, అంటే ఒక 50% మాత్రమే ఇండియా నుంచి ఏదైనా వస్తువుని అమెరికా ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనుక 26% అని ఉందండి. 26% ప్లస్ బేస్ 10%, అంటే 36% సుంకం అనేది పేమెంట్ చేయాలి. అక్కడ ఖచ్చితంగా 36% అనేది పేమెంట్ చేయాలి. ఆల్రెడీ ఉన్న దాని మీద 26% అండి. సో ఓవరాల్గా 26% కాదు, ఉన్న దాని మీద 26%.
అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నీ కూడా కొన్ని దేశాలకు వలస వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు చైనాలో ఎగ్జాంపుల్ చైనా ఏదైతే ఉందో చైనాలో చాలా కంపెనీస్ అన్నీ కూడా అమెరికాకి చెందినవే. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడి నుంచి ఒక వస్తువు తీసుకోవాలనుకుంటే కనుక ఎక్కువ సుంకం అనేది అమెరికా పేమెంట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది అమెరికా వాసులు. అలాగే వాళ్ళు మరి ఎంత వసూలు చేస్తున్నారంటే మా దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఎంత సుంకం ఖచ్చితంగా కనీసం 50% అన్న పేమెంట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా టారిఫ్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఏ విధంగా ఉందనంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఎక్కువగా మన ఏపీ నుంచి చూసుకుంటే కనుక రొయ్యలు మెయిన్ అంటే సీ ఫుడ్స్ వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఆ వస్తువుని కొనుక్కొని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు అక్కడ ఎంత కట్టాలంటే సుంకం 26% ప్లస్ బేస్ 10%, టోటల్గా 36% అనేది అక్కడ పేమెంట్ చేయాల్సి వస్తుంది. 36% అనేది సుంకం ఎక్స్ట్రా కట్టుకోవాల్సి వస్తుంది. అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 100 రూపాయలు ఒక కేజీ రొయ్యలు ఒక 100 రూపాయలు అనుకుందాం. ఒక కేజీ రొయ్యలు 100 రూపాయలు అనుకుందాం. ఆ కేజీ రొయ్యలను వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనుక అంటే లోకల్లో ఇక్కడ మనమే కొనుక్కోవాలంటే 100 రూపాయలు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే 136 రూపాయలు అవుతుంది. అంటే సుంకం ఎంత అంటే 36% కదా. సో 136 రూపాయలు అవుతుంది. అదే 136 రూపాయలు వాళ్ళు ఖచ్చితంగా సుంకం పేమెంట్ చేయాల్సిందే. సో 116 రూపాయలు అవుతుంది. అంటే వాళ్ళు డాలర్ విలువ 116 రూపాయలు అయితే అప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పెరిగిన డాలర్ విలువ ఏదైతే ఉందో అదే రేటుకి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో అక్కడ పెద్ద ప్రాబ్లమే లేదు. ఇక్కడ విషయం ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది వాళ్ళు ప్రతి వస్తువును కూడా. అదే ప్రతి కంపెనీ అంటే ఆల్మోస్ట్ కంపెనీస్ అమెరికాలో ఉంటే ఒకటి కంపెనీలు వెళ్ళిపోయిన కంపెనీలన్నీ అమెరికాకి రావాలి. లేదు అంటే ఏవైతే సుంకం అధికంగా వసూలు చేస్తూ ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఈ సుంకాలన్నీ కూడా దిగి రావాలి. అంటే అన్ని దేశాలు తగ్గించాలి. ఇది ట్రంప్ ప్లాన్ అనమాట. ఈ ట్రంప్ ప్లాను సో మంచిదే. అంటే ఆయన వే నుంచి కూడా ఆలోచిస్తే కనుక అది మంచి నిర్ణయమే. ఆ దేశం మరి ఎకానమీని కూడా ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఆయన విధించడం సర్వసాధారణం. అన్ని కంపెనీలు అమెరికాలో కూడా పెడతారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. లేదు అంటే కనుక ఒకవేళ అటువంటి పెట్టని పక్షంలో మిగతా దేశాలన్నీ కూడా టారిఫ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా తగ్గించాలి. అది తగ్గించే ప్రయత్నం భాగంగానే వీటిని ఈ విధంగా ప్రవేశపెట్టారు. సో అన్ని దేశాలు ఆల్రెడీ ఇప్పటికే మనం కూర్చొని మాట్లాడదామండి అని సుమారుగా ఒక 50 దేశాల వరకు కూడా మరి ట్రంప్ గారికి సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడడం కోసమని ఇప్పుడు ఒక 3 నెలల టైం అయితే ట్రంప్ గారు రీసెంట్గా ఇవ్వడం జరిగిందండి. నిన్న ట్రంప్ ఒక 3 నెలల టైం అయితే ఎక్కువ ఇచ్చారు. ఈ 3 నెలల కాల వ్యవధిలో ఏ దేశం ఎంత సుంకం ఏంటనేది వాటన్నిటి మీద కూడా చర్చ అయితే జరిగి కంపెనీలు రావడమా లేదా సుంకాలు ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించి ప్రయత్నం చేయడమా లేదా ఒక వస్తువు గురించి ఈ వస్తువు మా దగ్గర ఉంది, ఆ వస్తువు మీ దగ్గర ఉంది, సో దీనికి ఎంత సుంకం దానికి ఎంత సుంకం అని ఈ విధంగా కో అండర్స్టాండింగ్ మీద ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక సుంకం అయితే వీళ్ళు పెట్టుకోవడం జరిగిద్ది అనమాట. ఓకే, సో ట్రంప్ అయితే ఖచ్చితంగా తగ్గడండి. ఎందుకంటే ఆయన ఇప్పటికీ చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పటికి వచ్చింది రీసెంట్గా అయినా కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇటువంటి నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసేటువంటి నిర్ణయాలు అనమాట. సో ఇప్పుడు దీనికి తోడు చైనా ఏమందంటే మీరు విధిస్తే విధించండి, మేము ఇంకా విధిస్తామని చెప్పేసి మేము ఇంకా పెంచేసుకుంటాం. అంటే మా కంపెనీలు అన్నింటినీ మీ దేశానికి రావాలనేగా మీరు ఇలా చేసేది అని ఆయన మాట్లాడడం జరిగింది. ఎవరు? చైనా అధ్యక్షుడు. సో ఆయన ఏం చేశాడంటే ఆయన ఇష్టానుసారంగా మేము ఎంత విధిస్తామని చెప్పేసి ఆయన పెట్టాడు. ట్రంప్ అసలు తగ్గుతాడా? ఈయన 100కి పైబడి ఇప్పుడు సుంకం అయితే పెట్టడం జరిగిందనమాట చైనా మీద. చైనా వస్తువులు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కనుక 100 పైనే అని పెట్టడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే చైనా నుంచి ఒక్క వస్తువు కూడా అమెరికా వాసులు ఇంపోర్ట్ చేసుకోలేరు. ఎందుకంటే రేట్లు బీభత్సంగా పెరిగిపోతాయి అమెరికా. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి వస్తువులు అమెరికా వాళ్ళు ఎవరు తీసుకోరు కాబట్టి అయితే వాళ్ళు ఆ కంపెనీ ఎక్కడన్నా స్టార్ట్ చేయాలి, మళ్ళీ అమెరికాలోనే స్టార్ట్ చేయాలి. లేదు అంటే కనుక ప్రభుత్వం దిగి వచ్చి సుంకం అన్న తగ్గించాలి. ఇప్పుడు ఇండియా మీద ఎంత అంటే 26% పెరిగిన సుంకంతో కలిపి 36, అది అక్కడ ఎంత 34 ప్లస్ 10. సో ఆల్మోస్ట్ దగ్గరగా అదిను. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మన చైనా అధ్యక్షుడు వెంటనే మీరు పెంచితే మేము పెంచలేమని అని చెప్పేసి ఆయన పెంచితే మళ్ళీ నేను పెంచలేమని చెప్పేసి మళ్ళీ ఈయన పెంచడం. దీనివల్ల ఏమైందంటే 100 పెరిగిపోయింది, 100 దాటిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి అమెరికా వాళ్ళు కొనుక్కోలేరు, వాళ్ళ కంపెనీలు నష్టపోతాయి కదా. అప్పుడు అదే యాపిల్ కంపెనీ ఇండియాలో ఉంటే ఎక్కడి నుంచి అంత 36%. సో చాలా తక్కువ కదా దాంతో పోలిస్తే. ఇప్పుడు డబుల్ మీద అంటే ఒక ₹1 కోటి ఉన్న వస్తువులు 2 కోట్లు పెట్టి 2.5 కోట్లు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది చైనా నుంచి అయితే. అదే మన దేశం నుంచి అయితే 1.26 నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది.
₹1,26,000 2.5కి చాలా డిఫరెంట్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకని మన దేశానికి ఒక రకంగా మేలు కలిగే విధంగానే ఈ టారిఫ్ అయితే ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు, మన దేశ ఆర్థిక నిపుణులు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్క దేశం కూడా కూర్చొని మాట్లాడుకొని దీని మీద ఒక నిర్ణయానికి వస్తే అందరికీ మంచే జరుగుతుంది. ఓకేనండి, రైట్. సో ఈ సబ్జెక్ట్ కనుక మీకు అర్థమైతే మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అదేవిధంగా కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.